శ్రీ సుధీంద్ర గురవే నమో నమః. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమో నమః. ఓం శ్రీ సుధీంద్ర గురవే నమో నమః. ఓం సర్వక్షేత్ర తీర్థాయ సర్వవ్యాపి పరాత్పర సర్వసిద్ధి వృద్ధి ప్రదాతాయ శ్రీ సుధీంద్రాయ గురవే నమో నమః. శ్రీ సుధీంద్రాయ పూజ్యాయ సత్య ప్రేమామృతావర్షిణే జగన్మాతృ స్వరూపాయ పితృపాదాయ తే నమః. నా పేరు విజయలక్ష్మి, సిద్ధాపురం. ఆయన బాబు గారు నాకు అమ్మ ద్వారా తెలిసినండి. నాకు బాబు గారు సిద్ధాపురం సత్యవతి గారి ఇంటికి వచ్చేవారండి. మా అమ్మగారితో వాళ్ళ ఇంటికి వెళ్ళేదానండి. బాబు గారిని అప్పుడు చూసానండి. తర్వాత నేను 7th క్లాస్ చదివినప్పుడు బాబు గారు సిద్ధాపురం వచ్చినప్పుడు అందరి ఇంటికి వెళుతుండేవారు. అప్పుడు స్కూల్ పిల్లలు నేను అందరము కలిసి బాబు గారు వచ్చారని అక్కడికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు బాబు గారు నాకు అరటిపండు ప్రసాదం పెట్టారండి. పెడితే అది నేను, నా చుట్టూ ఉన్న నా స్నేహితులు అందరం తీసుకున్నాము. తర్వాత బాబు గారు, మా అమ్మగారు బాబు గారి గురించి చెప్పేవారండి. బాబు గారు భగవంతుడే, ఆయన నాకు రామమంత్రాన్ని ఇచ్చారు అని చెప్పారండి. మా అమ్మగారు పాటలు బాగా పాడేవారండి. తర్వాత అమ్మ ఇలా బాబుగారు వచ్చినప్పుడు నన్ను తీసుకువెళ్ళినప్పుడు బాబుగారు అందరూ బాబుగారు వచ్చారని బాబుగారికి ఏదైనా ప్రసాదం తీసుకువెళితే, అమ్మ మీ భర్తకి మీ పిల్లలకి పెట్టుకోండి, నాకు తులసి దళం తీసుకుని రండి అని చెప్పారండి. అలా చిన్నప్పుడు అమ్మ మాటలు విన్నానండి. తర్వాత బాబుగారు గురించి మా ఊర్లో కూడా వారు అనుభవాలు చెప్పేవారండి. సిద్ధాపురం వచ్చి బాబుగారు ఇలా చెరువు పూడ్చి రామాలయం కట్టారు, బాబుగారు రామాలయం కట్టారు అని చెప్పేవారండి. బాబుగారి గురించి నేను కొన్ని మాటలు విన్నానండి. ఇలాగ మాకు పెళ్లి కాలం ముందు చీరలు కొనిచ్చారు, మళ్ళీ ఒక ఆయన పేరు మర్చిపోయింది సార్, అలా ఉంగరం చేయించి ఇచ్చారు, బాబుగారు వస్తే అందరూ వచ్చేవారు అని చెప్పేవారు. తర్వాత నేను అలా విన్నానండి. తర్వాత అంతగా నాకు బాబు గారి గురించి అప్పుడు అంతగా తెలియదండి. తర్వాత నేను ఉండ్రాజవరం వెళ్ళానండి. ఉండ్రాజవరం వెళ్ళిన తర్వాత బాబు గారు దర్శించుకుని వచ్చిన తర్వాత అండి నేను బాబు గారు పుస్తకం చదివానండి. బాబు గారు భక్తుల అనుభవాల పుస్తకాన్ని చదివానండి. చదివిన తర్వాత నాకు బాబు గారు బాగా నా అనుభవంలోకి వచ్చారండి. నా స్నేహితురాలు ఒకసారి సద్గురువుని గురు మంత్రం తీసుకోవాలంటారు కదండి, అలాగా సద్గురువుని సద్గురువు ఎవరు అని అడిగితే ఒకసారి నాకు 2 స్నేహితులండి. ఆ స్నేహితులో ఒక స్నేహితురాలు నేను ఇలాగ గురు మంత్రం తీసుకుంటాను అని చెప్పిందండి. చెబితే తను ఒక యోగి ఆత్మకథ బుక్ చదివి నాకు ఇచ్చిందండి. అది నేను చదివానండి. తర్వాత నా ఇంకో స్నేహితురాలు కుమారి అనే స్నేహితురాలతో నేను ఇలా చెప్పానండి, ఇలాగ గురు మంత్రం అంటే టైం వచ్చినప్పుడు నీకు తప్పకుండా వస్తుంది గురువు అని చెప్పిందండి. తర్వాత తను మంత్రం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పిలిచిందండి. నేను ఆ టైంలో నాకు కుదరక ఇంక నేను ఆగిపోయానండి. తర్వాత నేను బాబుగారు ఇలా నా కుమారి అనే స్నేహితురాలతో బాబుగారు ఇలాగా బాబుగారు గురు మంత్రం తీసుకోవాలని అనుకుంటున్నానండి, టైం వస్తున్నప్పుడు నీకు తప్పకుండా వస్తుంది అని చెప్పింది. తర్వాత ఇలాగ నేను బాబుగారు ఫోటో పెట్టుకుని ఎప్పటి నుంచో దేవుడి దగ్గర ప్రతిరోజు నేను భగవంతుని దగ్గర దీపం పెట్టుకుంటానండి. అలా పెట్టుకున్నప్పుడు నాకు ఎప్పుడు అంత అనిపించలేదండి. తర్వాత గురువు అన్న మాట అన్న తర్వాత ఉండ్రాజవరం ఎప్పుడైతే వెళ్ళి వచ్చానో అప్పుడు నుంచి నా మనసు ఇంకా చాలా ప్రశాంతంగానండి, ఆయన నా తల్లి తండ్రి గురువు దైవం అన్ని ఆయనే అని నా మనసులో వచ్చిందండి. అమ్మ చిన్నప్పుడు చెప్పిన మాటలు కూడా నాకు జ్ఞాపకం వచ్చాయండి. ఒకసారి నా స్నేహితురాలు ఇలా బాబు గారి గురించి మాట్లాడుకునేటప్పుడు మీ గురువు బాబు గారే అందండి. తను ఎందుకందో నాకు తెలియదండి. ఆ రోజు నా హృదయంలో నాకైతే మాత్రం అమ్మ రామమంత్రాన్ని ఇచ్చారు తండ్రి, అలాగే మీరు తల్లి తండ్రి గురువు దైవం అన్ని మీరే తండ్రి, నేను మీ పాద పద్మాల దగ్గర
నాకు ఎంతో ఆనందం అండి. అసలు బాబు గారి పేరు వినగానే నేను ఈ బాబు గారు జ్ఞాన శ్లోకం ఎప్పుడైతే చదివానో అప్పటి నుంచి నా హృదయంలో ఒక ప్రశాంతత, ఒక ఆనందం, ఒక సంతోషం, ఒక తెలియని అనుభూతి అండి. ఎంతోనండి. అసలు ఇంకా బాబు గారి దగ్గర అలా ఫోటో దగ్గర చూస్తూ ఉంటే ఆయన నన్ను చూస్తున్నట్టు, తండ్రి మీరు తల్లి, తండ్రి, దైవం అన్నీ మీరే తండ్రి. ఈ జీవితంలో ఏ కష్టం వచ్చినా నేను నిలబడగలుగును తండ్రి. మీరే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే దైవ మార్గాన్ని చూపించండి, జ్ఞాన జ్యోతిని వెలిగించండి, మంచిని చూపించండి, మంచిని వినిపించండి, మంచి వైపే నడిపించండి, మంచి మంచి పనులే చేయించండి. అంతా మీరే, నాదేమీ లేదు తండ్రి. మేము మీ బిడ్డలము. మీరు ఎలా చేస్తే ఎలా చేయించుకుంటే అలా చేస్తాము, ఎలా నిలబెడితే అలాగే నిలబడతాను. ఏ కష్టం వచ్చినా సరే స్వామి, తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని అన్ని మీరే ఇచ్చి మీరే చూసుకోండి. నా ఆనంద బాష్పాలు మీ పాదాలకు చేరాలని కోరుకుంటున్నాను తండ్రి. మీ పాద పద్మాలకు నా నమస్కారము తండ్రి. మీ పాద పద్మాలకు నా నమస్కారం. మీ పాద పద్మాలకు నా నమస్కారం. అలా నాకు బాబు గారు చాలా దగ్గర అయిపోయారండి. అసలు జై శ్రీ సుధీంద్ర రామకృష్ణ బాబు గారికి జై. సుధీంద్ర బాబు రారండి, భక్తుల నదిలో నిలవండి, నిరతము నిమ్మో కొలెచెదమో దయతో వేగమెరారండి. సిద్ధాపురము వచ్చితిరి, రామాలయము కట్టితిరి, కన్నుల పండుగ చేసితిరి, మమ్ముల ధన్యులు చేసితిరి. అజ్ఞానములో బ్రతికితిమి, జ్ఞానమునిచ్చి నిలిపితిరి, భజనులు చేస్తూ పిలిచితిమి, దర్శనమియ్యగరారండి. రాముడు కృష్ణుడు మీరేనండి, మమ్ముల కావగరారండి. ఆశతో మేము చూసెదము, అనురాగముతో రారండి. కొండాజ్వరము స్థిరముగను కొలువగా మీరే వెలసితిరి, ఆ మందిరముకు వచ్చదము, భక్తితో పూజలు చేసదము. జై శ్రీ సుధీంద్ర గురవే నమో నమః.